నీ నుండి నేను ఆశించినటువంటి పరీక్ష పరిశోధన పూర్తయిన తర్వాత వాటిని నేను తీసేస్తా. ప్రజెంట్ నువ్వు వాటికి వెళ్ళి చూడొద్దు, నువ్వు నాకెళ్ళి చూడు. విశ్వాసయాత్రలో ముందుకు సాగు. ఒకటే గుర్తుపెట్టుకో, నా సెలవు లేకుండా, నా అనుమతి లేకుండా నీకు ఏవి రాలేదు, రావు, సంభవించవు. వచ్చినాయంటే నా అనుమతి ఉంది. అది ఎరిగి నువ్వు నాకెళ్ళే చూస్తూ ముందుకు సాగు. అనుమతించిన నేను, చుట్టూ ఉంచిన నేనే జోక్యం చేసుకొని తీసేస్తా. నువ్వు తిప్పలు పడొద్దు. నువ్వేదో వాటిని వదిలించుకోవడానికి నువ్వు ట్రై చేయొద్దు, అవి వదిలిపో. ఆ సమయం వచ్చినప్పుడు నేనే తొలగిస్తావు. ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటంటే ఒక్కటే డైలాగ్, వాళ్ళని తీసేయి, వీళ్ళని తీసేయి, ఆ శోధన తీసేయి, ఈ కష్టం తీసేయి కాదు. నీ డైలాగ్ ఒకటి ఉండాలి. దేవునికి వెళ్ళి తిరిగి ఏముండాలి చెప్పు? ఏముండాలి నీ డైలాగ్? ఒక్కటే, సమయము రాలేదా ప్రభు? అది నువ్వు అడగాల్సింది అదే. ఎంతవరకు నాయనా సమయం రాలేదా? ఆయన మౌనంగా ఉంటాడు. వచ్చింది అనుకో, స్పందిస్తాడు. వచ్చింది, విడుదల సమీపించింది. ప్రతిదీ కూడా ఆయన ఏది చేసినా ఒక టైం ప్రకారం చేస్తాడు. అదే మన దేవుని స్పెషల్. గట్టిగా మనకేదన్నా ఇవ్వాలన్నా టైంలోనే, తన్నాలన్నా టైంలోనే తంతాడు. టైంకి ముందు కానీ టైం తర్వాత కానీ తన్నాడు, పక్కాగా టైంలో తంతాడు. మనకేదన్నా ఇవ్వాలన్నా కూడా టైంలోనే ఇస్తాడు. దానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే నిర్ణయ కాలము. నిర్ణయ కాలము. మా ఇంట్లో ఈ వ్యక్తులు మారలేదు అని నువ్వు దేవుని ముందు మోకాళ్ళని మొత్తుకుంటూ ఉంటావు. సరే, బాగా ఈరోజు ఏడిసి బాగా ఎగిరెగిరి ప్రార్థన చేసావని రేపొద్దునే మారడవు. నువ్వు ఏడు, మొత్తుకో, గందరగోళం అయిపో, దేవుడు చూస్తూ ఉంటాడు సైలెంట్గా. దానికి సమయం సిద్ధం చేశాలేమ్మా. ఎప్పటి నుంచే నేను కథ నడుపుతున్నాను. క్లైమాక్స్కి వచ్చి ఆ వికెట్ పడేటప్పుడు కొంచెం టైం పట్టింది, వెయిట్ చేయరా అంటే నువ్వేమో ఆగలేవు. ఇంకెప్పుడు నాయన ఈ దుర్మార్గుడు ఎప్పుడు మారుతాడు ప్రభు? ఈ సైకోడు ఎప్పుడు మారుతాడు నాయన? సాగు కొడుతున్నాడు తండ్రి. నీ భర్త కోసమో, కొడుకు కోసమో, లేకపోతే కూతుర్ని హింసపెట్టి అల్లుడి కోసమో చేస్తావు తల్లి నువ్వు ప్రార్థన, లేదా కూతురు కోసం. నువ్వు అడిగిన విజ్ఞాపనలన్నీ చేసి, విజ్ఞాపన చేసి నువ్వు మర్చిపోతావు. ఆన్సర్ రాక స్టార్టింగ్లో ఎగిరెగిరి చేస్తావు, కొద్ది రోజుల తర్వాత ఇక వదిలేస్తావు. దాన్ని చేసినా ఏం రావట్లే, ఇక అది దేవుడి చిత్తం చేయగలిగింది, వదిలేస్తావు. మర్చిపోతావు. ఇక నువ్వు చేసే ఈ విషయాల కోసం నేను అడిగానన్న సంగతి కూడా మర్చిపోతావు. కానీ ఆయన మర్చిపోడు. ఎందుకంటే నువ్వు మోకాళ్ళుని చేసిన మొరలన్నీ అక్కడ రాయబడతాయి. అలా నువ్వు మర్చిపోయిన ప్రార్థనలు నీకు తెలియకుండా చాలా నెరవేరినాయి. ఎప్పుడో ఆవేశం వచ్చింది, ఎప్పుడో అడుగుతాం, మర్చిపోతాం. తర్వాత దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే కదిలిచ్చి తీసుకెళ్ళి మనం ఎప్పుడో అడిగినవి మనకు అందించి అప్పుడు గుర్తు చేస్తాడు. ఫలానా రోజు ఈ పాయింట్లో నువ్వు ఏడ్చావు గుర్తుందా? నాకు ఇలా చేయమని అడిగావు గుర్తుందా? అదిగో ఇప్పుడు వచ్చింది సమయం, ఇదిగో నువ్వు అడిగావు కదా. నువ్వు ప్రార్థన చేసావని వెంటనే స్పందించడు, దాని అవసరతను బట్టి స్పందిస్తాడు. ఎక్కువ శాతం టైం ఎక్కువ శాతం కదా, టోటల్గా టైమే. మానవ జాతిని నిర్మించడానికి ఒక టైం కేటాయించాడు. నిర్మించబడిన మానవులు పరిశోధించబడటానికి ఒక టైం కేటాయించాడు. పరిశోధనలో ఫెయిల్ అయి పాపం తెచ్చుకున్న మానవ జాతి విమోచకుడు రావడానికి ఒక టైం నిర్ణయించాడు. విమోచకుడు ఆఖరికి కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి కూడా ఒక టైం డిసైడ్ చేశాడు. అట్లా ప్రతిదీ ఒక టైంలో చేస్తాడు. టైం మెయింటెనెన్స్ అనేది దేవుడు చేసినంతగా ఎవ్వరు చేయలేరు.
ఆఖరికి తన్నేదాన్ని కూడా టైం మెయింటైన్ చేస్తాడు. తొందరపడి తన్నాడు. ఖచ్చితంగా టైంలో దంతాను, నేను టైంలో దంతాడు. సైతాన్ని గాడికి కూడా ఎందుకనో టైం ఇచ్చాడు. ఆ టైం కూడా ఎందుకు ఇచ్చాడంటే పనుంది వాడితో పనుంది. మన కోసమే వాడికి టైం ఇచ్చాడు. మీకు తెలియదు అసలు సంగతి. చాలాసార్లు అనుకున్నట్టు ఈ సైతాన్ గాడు నాశనం అయిపోవాలి ప్రభు అని. వాడు నాశనం అయితే నీ సంగతి దేవుడు పిచ్చి మొగమా, వాడు ఉండాలి కొద్దిగా అంటాడు. దేవదాసాయి గారు ప్రార్థన చేశాడు, ప్రభు ఇంతమంది వేదనకు వాడు కారణం కదా, సైతానుకు మారు మనసు అయ్యా అని. సైతానుకు మారు మనసు అయ్యా, దరిద్రం వదిలిపోయింది, అందరూ ప్రశాంతంగా ఉంటారు. వాడే కదా ఈ వేదన అంతటి కారణం. వాడికి మారు మనసు అన్నారు. దేవదాసు అది జరగదని చెప్పాడట దేవుడు. వాడేదో తెలియక అమాయకంగా మీలాగా తెలియక చెడిపోయినాడు కాదు, స్పష్టంగా తెలిసి కావాలని చెడిపోయినాడు. నిద్రపోతున్నాడు లేకపోవచ్చు, నిద్ర నటిస్తున్నాడు లేపలేము. కాబట్టి వాడికి శిక్షే, వాడికి పరివర్తన రాదు దేవదాసు అని తండ్రి మాట్లాడట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విషయాలే, నాకు నేర్పిన విషయాలే మీకు అందిస్తూ ఉంటాను. నేను నాతో మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా. అందుకే మీ ముందు ఓపెన్ చేశా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రతిదానికి ఒక సమయము గలదన్నాడు ప్రసంగి 3లో. యేసయ్య రాక ఒక సమయం. యుగముల అంతమందు ఆయన తన ప్రియ కుమారుని మన కోసం పంపాడన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ రావడానికి ఒక టైం, యేసయ్య రావడానికి ఒక టైం, యేసయ్య మళ్ళా సిలువకు రెడీ కావడానికి ఒక టైం, యేసయ్య బాప్తిస్మం పొందడానికి ఒక టైం. అట్లా ప్రతిదీ. అబ్రహాముకి ఇస్సాకు పుట్టడానికి ఒక టైం, ఇస్సాకుకి ఏశావు యాకోబులు పుట్టడానికి ఒక టైం. అబ్రహాం దగ్గరే మాట్లాడతాడు, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మరలా వచ్చేటప్పుడు. అంటే అప్పటిదాకా కొడుకునిస్తా 25 ఏళ్ళు అయింది. అట్లాగే దేవుడు నీకు నాకు నిర్ణయించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన టైంలో నెరవేరుస్తాడు. నువ్వేదో మొత్తుకున్నావని రేపొద్దునే మీ ఆయన్ని మార్చడు. ఒకవేళ ఆ టైం వచ్చిందంటే రేపే మారొచ్చు. కొంతమంది ఈ సాక్ష్యం ఇస్తారు, నేను నిన్న భారంగా ప్రార్థన చేశాను, తెల్లారేసరికి మారాడు. అంటే నిన్న ప్రార్థన చేసి ఇవాళ మారటం కాదు, ఎప్పటి నుంచో రెడీ చేసుకుంటూ వస్తున్నాడు, వెంటనే అక్కడ జవాబు వచ్చినట్టు కనపడింది, కానీ దానికి ముందు చాలా టైం తీసుకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ప్రార్థనలకు జవాబులు శీఘ్రంగా రావు, త్వరగా రావు. రానప్పుడు నీకు ఒక నిరాశ నిస్పృహ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకో, విడుదల అనేది నీకు రావాలి, కార్యసిద్ధి అనేది నీకు కలగాలి. అయితే అది నీ టైంలో కాదు, దేవుడు తన టైంలో చేస్తాడు. దీన్ని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెప్పొచ్చు దేవునికి. నువ్వెప్పుడు ఎల్లప్పుడూ దేవుని ముందు కూర్చొని అడగాల్సింది ఏంటంటే, ఇది ఇలా చేయి, అది ఇలా చేయి అని ఆర్డర్ వేయటం కాదు. ఆయన ఒక ఆర్డర్లో చేసుకుంటూ వస్తాడు. నువ్వు అడగాల్సింది ఒకటే, టైం రాలేదా ప్రభు, సమయం ఇంకా రాలేదా? అయితే పోనీలే నాయన, నీ సమయం వచ్చిన దాకా నిరీక్షిస్తా, వేచి చూస్తా, ఎదురు చూస్తా తండ్రి. నేనైతే నమ్ముతున్నా దేవా, నువ్వు నన్ను ఇలాగనే ఉంచేదానికి ఇష్టపడవు. నేను నలుగుతున్నాను ఒక అంశాన్ని గురించి అంటే దానికంటే ఎక్కువ నువ్వు గాయపడతావు. ఎందుకంటే నువ్వు మా నాయనవు, మా తండ్రివి నాయన. మేము ఎంత ఏడుస్తామో అంతకు రెట్టింపు గాయం నీకు అవుతుంది. మేము నవ్వుతా సంతోషంగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉండే తండ్రివి, కానీ మేము ఏడుపులతో పెడబొబ్బులతో ఉంటే నువ్వు ఆనందపడేవాడివి కాదు కదా నాయన. మమ్మల్ని ప్రేమించే నాయనవు నాయన. నువ్వు ఇంత ప్రేమించే నాయనవై ఉండి ఈ గాయాన్ని, ఈ వేదనలని, ఈ శోధనలను అనుమతించావంటే ఏదో నా మంచికే కదా నాయన. పర్వాలేదు నాయన, పర్వాలేదు. ఒక్కోసారి బాగా వేదన కలుగుతుంది, తట్టుకోలేకపోతున్నాను. శక్తి నాయన, శక్తి నాయన, నీ టైంలోనే తీసే నాయన, నీ టైంలోనే కార్యం చేయ నాయన. కానీ నీ సమయం వచ్చేంత వరకు నిరీక్షించే ఓపిక నాకీ నాయన. నీ సమయం వచ్చేంత వరకు తాళుకునే శక్తి నాకీ నాయన. నీ చిత్తమే సిద్ధించని నాయన.
కొంచెం ఎక్కువగా వేదనగా ఉంది నాయన అని ఆయన ముందే కూర్చోను. అప్పుడు నీకు దాన్ని తాళుకునే శక్తి ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, కార్యాన్ని త్వరపెట్టి ఆ సమయంలోనికి రప్పించి నీకు విడుదల ప్రకటిస్తాడు. మార్పు గురించి కానీ, పరిస్థితుల మార్పు గురించి కానీ, సమస్యల నుంచి విడుదల గురించి కానీ. అప్పులోళ్ళు ఉన్నారు మీలో చాలా మంది. అప్పులు ఎంతమందికి ఉన్నాయి? చేతులు ఎత్తండి. అది ఓకేనా? ముఖ్యంగా చాలా మంది నలిగేది అక్కడే. విడుదల 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 విడుదల. నన్నెవరు అడిగేవాళ్ళు ఉండకూడదు ప్రభువా, నన్నెవరు ప్రశ్నించేవాళ్ళు ఉండకూడదు ప్రభువా. నాయన నాకు స్వేచ్ఛని తండ్రి, నాయన ఇంక లైఫ్లో అప్పు చేయను తండ్రి, నన్ను మన్నించు తండ్రి, కర్మగాలు చేశాను తండ్రి, మొదలుపెట్టాను, ఎట్లా జరిగిందో తెలియదు అయ్యా, కుప్ప అయిపోయినాయి నాయన, బతకాలో సావాలో అర్థం కావట్లేదు ప్రభువా, అయ్యా సావలేక బతుకుతున్నా, బతకలేక చస్తున్నా ప్రభువా, నాకు విడుదల అయ్యా అని ఎప్పుడు మోకాళ్ళు వేసినా ఖచ్చితంగా ఇది ఒక అంశం. కానీ నువ్వు అడుగుతూ ఉంటావు, అదేమో కదిలినట్టేం కనపడదు. చేసి 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 విసుగు పుట్టి చివరికి ప్రార్థన కూడా చేయబుద్ది కాదు అప్పుల గురించి. భార్య అంటది భర్తతో, ప్రార్థన చేద్దామయ్యా దేవుడే తీసేస్తాడని. ఏందమ్మాయి తీసేది? చేయబుద్ది కాట్లా. ఎన్నిసార్లు చేశాను అనుకున్నా, ఏది యేసుప్రభు మరి, ఏది దేవుడు మరి, నువ్వు చేయలే, నువ్వు చేస్తున్నావు, నువ్వు నేను చేయను. కొంతమంది భార్యలు భర్తతో అంటారు, ప్రార్థన చేద్దాం అమ్మాయి దేవుడే తీసేస్తాడంట, చేశారు, ఉపవాసాలు ఉండి కూడా చేశా. ఏం జరిగింది? ఏం జరలా. నువ్వేమన్నా అనుకున్నా అది ప్రార్థన చేయబుద్ది అట్లా అనేవాళ్ళు ఉంటారు. తప్పు లేదు పాపం, దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. పిచ్చిది మొరపెట్టి 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 విడుదల రాకపోయేసరికి ఇసుగు పుట్టి ఇంకా నేను ఆ అంశం వదిలేస్తున్నా నేనైనా వదిలేసిందని ఆయనేం బాధపడ్డాడు, అర్థం చేసుకుంటాడు. అలాగే మీరు ప్రార్థన చేయడం మానకండి, అడగండి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చుట్టూ ఇశ్రాయేలుకు శత్రువులు ఉన్నట్టు ఈ అప్పులనే శత్రువులు ఎంతవరకు నీకు అవసరమో అంతవరకు అవి ఉంటాయి. నువ్వు అడిగినా సరే దేవుని సమాధానం ఏంటంటే, నీవు నా ఆజ్ఞను అనుసరించి నడుచున్నట్లు, నీవు నా విశ్వాసం ముందు స్థిరమై నిలుచున్నట్లు, అలాగ ఉందువో లేదో నేను తెలుసుకున్నట్లు, నేను వాటిని తొలగించను, నేను వాటిని తీసివేయను, ఉండాల్సిందే నీకు. పోనీ పరిశోధన అయిపోయినాక తీసేస్తా. నీ ఎడల కార్యం చేయడానికి నాకేం పెద్ద టైం ఏం అవసరం లేదు, నీ ఎడల ఒక అద్భుతం చేయడానికి నాకేం పెద్ద రిస్క్ ఏం కాదు, నీ సంగతి తేల్చడానికే నేనున్నా. అబ్బాయి అర్థమైందా? ఏం తేల్చడానికి? నీ సరికేందో, నీ సత్తా ఏందో, నీ సంగతి ఏందో తేల్చుకోవడానికి నేను అట్లా ఉంచేవాడిని అంతే. నాకేం చేతగా కాదు, లేకపోతే అబ్బో నేను తీర్చలేనంత గొప్ప అప్పు నాయనా అది, అబ్బో చాలా కష్టం అని కాదు. నీ పాప రుణమును తీర్చడానికి నా ప్రాణమే పెట్టిన వాడిని నేను. నీ పాప రుణము, పాపమనే అప్పును తీర్చడానికి నా ప్రాణమును క్రయధనముగా సమర్పించిన వాడిని నేను. తెలుసుకో నా ప్రేమ. అంత చేసినోడిని ఇప్పుడు దీన్ని ఎందుకు అంటే, నా బిడ్డలుగా మీరు పరిపూర్ణులగున్నట్లు, మీ విశ్వాసము పరిపూర్ణమగున్నట్లు, మీరు విశ్వాసమందు నడచిన వారిని రేపు మెప్పు మహిమ ఘనత పొందున్నట్లు, శ్రమ కొలిమిలో మిమ్మల్ని ఉంచాను, పరిశోధనకే ఉంచా, పరీక్షకే ఉంచా అని మాట్లాడుతున్నాడు ఆయన ఈవేళ. లేకపోతే ఎంతసేపు నీ అప్పు, నీ సమస్య, నీ రోగం, నీ ఇబ్బంది, నీ ప్రయత్నాల్లో సఫలత ఎంతసేపు ఆయనకి తలుచుకుంటే? పళ్ళపొడి అమ్ముకునేవాడిని కోట్లకు పడగలెత్తినోడు చేశాడు. పళ్ళపొడి అమ్ముకునేవాడిని, గొర్రెలు కాసుకునేవాడిని రాజుని చేశాడు. ఇంచుమించు 120 సంస్థానాల మీద చక్రవర్తిగా ఉన్నవాడిని 7 సంవత్సరాలు గడ్డి తినే పశువులా మార్చాడు. జరగలేదు ఇవన్నీ? శూన్యమైపోయినటువంటి దాన్ని, అగాధ జలములతో చీకటితో కప్పబడ్డ దాన్ని సుందరమైన సృష్టిగా 6 దినముల్లో మార్చి పడేశాడు.
దేవుని బలంతో పోల్చుకుంటే నీవు నేను ఎదుర్కొనేది సమస్యలు ఏ పాటివి? ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని? 100, 1000, 1,00,000 కాదు, కోట్లున్నాయి. కాదంటారా? నేను చెప్పిన కహానీలు అంటారా? లేదా దేవుడికి శక్తి లేదా? ఉంది, కానీ తొందరపడ్డావు. నువ్వు నా దగ్గరికి వచ్చినా నేనేదో ప్రార్థన చేశానని వెంటనే స్పందించాడు. ఇప్పుడు దాకంటే ఆ అమ్మాయి ప్రార్థన చేసింది, ఇప్పుడు మా అబ్బాయి ప్రార్థన చేశాడు, శాలేం అబ్బాయి. అబ్బాయి నువ్వు చేసావు కదరా, ఇక నుంచి నేను చేస్తాలేపో, ఇక రేపే చేస్తాపో అనడు. ఏడుసావులే పోవా అంటాడు. ప్రభా నేను చేసా ప్రభా ప్రార్థన. ఏంటి నేను? ఏంది నువ్వేంటిరా? నీకే గతి లేదు, మళ్ళీ నువ్వు చేస్తే వాళ్ళకా? నీకైనా వాళ్ళకైనా నా సమయములోనే. అందుకే అది కూడా పాడుకున్నాం. విడుదల వచ్చేసింది కాదు, విడుదల సమీపించేను. కాల ప్రస్తావన అక్కడ తెచ్చాం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించేను, నీకు వెలుగు దహించును. విడుదల సమీపించేను, నీకు వెలుగు దహించును. దేవునికి మహిమ. మొదటి సంగతి అయిపోయింది. నీవెదుర్కొంటున్న ప్రతి పరిశోధనలోను, ప్రతి శోధనలోను, ప్రతి ఇబ్బందిలోనూ దేవుని అనుమతి ఉంది అని గుర్తెరుగు. ఒకటి, దేవుని సెలవైంది, లేకపోతే తోటలోకి సర్పం రాదు, నోవహు ఫ్యామిలీ శోధించబడదు. దేవుడు అనుమతి అయింది, వాళ్ళు పరిశోధించబడ్డారు, పరీక్షింపబడ్డారు. నోవా ఫ్యామిలీ గెలిచింది, ఆదాం ఫ్యామిలీ ఓడింది. ఆశ్చర్యం చెప్పనా? ఓడినా మళ్ళా వాళ్ళని సరిచేసి మళ్ళా వాళ్ళలోంచి జనములను రప్పించాడు. నోవా దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం మలినమైపోతే మళ్ళీ ఆ మిగిలిన శేషమంతా తొలగించి మళ్ళీ నోవా ఫ్యామిలీ నుంచి మళ్ళా జనాంగాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు అందరికీ మూలపితరుడు, భూమి మీద ప్రస్తుతం ఉన్న మానవ జాతి మొత్తానికి మూలపితరుడు ఎవరో తెలుసా? నోవా. మనందరికీ తండ్రి ఎవరో తెలుసా? నోవా. అక్కడి నుంచి ఆదాం అవతలకి. వీళ్ళిద్దరూ పరీక్షకు గురయ్యారు. ఆదాం ఫ్యామిలీ గురైంది, నోవా ఫ్యామిలీ కూడా గురైంది. సరే, అక్కడి నుంచి అబ్రహాం దగ్గరికి వస్తే పాపం అబ్రహాంకి అడుగడుగున పరీక్షలే. ఎక్కడికి వెళ్ళాలో చెప్పడు. నువ్వు లేచి బయలుదేరి, నేను చూపించే దేశానికి పో అంటాడు. నీ సొంత ప్రాంతాన్ని వదిలేయి, సొంత ప్రజలను వదిలేయి, తల్లిదండ్రులు తండ్రి ఇంటిని వదిలేసాయి, బంధువులను వదిలేసాయి, నీ స్వజనమును వదిలేసే, నేను నీకు చూపించు దేశానికి పో అంటాడు. అదొక పరీక్ష. యాడికి పోవాలి అడగల, బయలుదేరాడు. అక్కడికి పోతే కరువు వచ్చింది. ఎక్కడికి పోవాలి? ఐగుప్తుకు పోయాడు. అక్కడ ఒక పరీక్ష. ఆ దరిద్రుడు శారాన్ని ఎత్తుకొని పోయాడు, ఆ ఫరోగాడు. అక్కడ ఒక పరీక్ష. అయ్యా నా భార్య, భయపడవాకు, నేను తెస్తాలే బయటికి. వాడిని టచ్ కూడా చేయనీయకుండా మళ్ళీ శారమ్మను బయటికి తీసుకొచ్చాడు. సరే, అక్కడి నుంచి మళ్ళీ కనానికి వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్ల అసలు ఆశ పెట్టింది ఏంది? పిల్లగాడిని ఇస్తానని, సంతానాన్ని ఇస్తాను, నీ సంతతి వల్ల, నీ వలన భూలోకంలో వంశాలను ఆశీర్వదించబడి పెద్ద ఇంతలో వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చూస్తే ఎంత ఉంది, నెరవేర్పు చూస్తేనే ఎంత కూడా లేదు. మీరు కూడా వాగ్దానాలు తీసుకొని ఉంటారుగా, అందరికి పెద్ద పెద్ద వాగ్దానాలు వచ్చి ఉంటాయి. వాగ్దానమేమో పెద్దది, నెరవేర్పేమో ఇంత కూడా కనపడాలి. అది ఎట్లా? ఖచ్చితంగా నెరవేరింది. ఎందుకంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ప్రామిస్ చేసినవాడు, ఒట్టు పెట్టినవాడు నమ్మదగినవాడు. సుదీర్ఘ కాలం 25 ఏళ్ల కాలం తీసుకున్నాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి. అయిపోయింది, ఇచ్చాడు.
సరే ఇచ్చాడు, అంతటితో వదిలేశాడా? మళ్ళీ ఆ బిడ్డ 18-17 ఏళ్ల ప్రాయం వచ్చి అయిందాక ఉంచి మళ్ళీ ఆయన తీసుకొచ్చి నాకు బలి అంటాడు. మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతంలో ఒక దాని మీద నీవు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించంటాడు. ఆదికాండం 22:1 స్పష్టంగా రాసుంది, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అని మొదలుపెట్టి ఇస్సాకు బలి ఉదంతాన్ని మాట్లాడతాడు. నాకెళ్ళి చూడండి నాన్న, జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి అంతే. ఈ రకంగా చూస్తే ఇక మోషే లైఫ్, యాకోబు జీవితం అన్నీ మీరు పరిశోధిస్తే వాళ్ళు ఎంత పరిశోధించబడ్డారో, ఎలా పరీక్షింపబడ్డారో మీకు అర్థమైపోయింది. మోషేని తీసుకో, ఐగుప్తు రాజపీఠం దక్కిద్ది, కానీ ఒప్పుకోలా. దేవుని ప్రజలతో శ్రమే చాలనుకున్నాడు. అక్కడి నుంచి ఏ ప్రజల్ని రక్షించాలనుకున్నాడో వాళ్ళ ద్వారానే అక్కడి నుంచి పంపబడ్డాడు, తరమబడ్డాడు. వాళ్ళని బట్టే మిద్యానుకు పోయి అక్కడ 40 ఏళ్ళు పాపం పరిశోధన. మళ్ళీ తీసుకొచ్చి అదే మోషేని వినియోగించి మోషే ఆశించిన కార్యం మోషే ద్వారానే జరిగించాడు. అయితే మోషే అనుకున్న టైంలో కాదు, దేవుడు అనుకున్న టైంలో. అలా ఎందుకు అంత టైం తీసుకున్నాడు అనేది ఈ ఒక్క పాయింట్ గురించి చాలాసార్లు మాట్లాడాను. దాని గురించి మళ్ళీ మీకేం వివరించాల్సిన అవసరం లేదు. యోసేపు పరిశోధించబడ్డాడు, దానియేలు పరిశోధించబడ్డాడు. అట్లా భక్తులందరూ మీరు చూడండి, అపోస్తలులు కూడా పరిశోధించబడ్డారు. పౌలు శోధించబడ్డాడు, పేతురు పరిశోధించబడ్డాడు. భక్తులందరూ పరిశోధించబడ్డారు, పరీక్షింపబడ్డారు. ఫైనల్గా చెప్పాలంటే నాటి ఇశ్రాయేలు, నేటి అభినవ ఇశ్రాయేల్ అయిన సంఘము కూడా పరీక్ష పొందాల్సిందే. మనల్ని పరీక్షించున్నట్లు మన చుట్టూ వ్యతిరేక జనాంగము, వ్యతిరేక పరిస్థితులు ఉండాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఆ మాట నేను వారిని తొలగించను, వారిని తీసివేయనన్న మాట చిన్నదా? వారు నా ఆజ్ఞ చొప్పున నడుతురో లేదో నేను వారిని పరిశోధించి శోధించి తెలుసుకున్నట్లు నేను ఆ జనమును వారి ఎదుట నుండి వెళ్ళగొట్టను. వాళ్ళు ఉండాల్సిందే. నిన్ను శోధించి, వేధించి, పీడించి, ఇబ్బంది పెట్టే మనుషులు నీ చుట్టూ ఉంటారు. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉంటారు. నువ్వు పరలోకం చేరిందాకా ఉంటారు. నువ్వు వెళ్ళలేవు వాళ్ళ నుంచి దాటి పక్కకి. వాళ్ళ మధ్యలోనే ఉండాలి, వాళ్ళని జయించాలి, దేవుని పరీక్షల్లో పాస్ అవ్వాలి. ఒకనాటికి నువ్వే వారిని గెలుస్తావు, వాళ్ళు ఓడిపోతారు.